ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం వింటున్న అంశం ఏంటంటే, మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుట. చెప్పండి, మన పాఠం పేరు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుట. పిల్లరా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, అది ఈరోజు మన అంశం. పిల్లరా, మనిషిగా మన బుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు అని చెప్తున్నాడు దేవుడు. మన సొంత బుద్ధిని మనం ఏం చేయొద్దండి, ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. ఎందుకు ఆధారం చేసుకోవద్దు? ఎందుకు ఆధారం చేసుకోకూడదు? నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవడం వల్ల ఏ నష్టం కలుగుతుంది అని మనం ఆలోచించగలిగితే, పిల్లల యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అంటాడు. దేవుడు ఏమంటాడమ్మా? మీ తలంపులు అంటే మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు వేరు. నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు వేరు. నా ఆలోచనకి మీ ఆలోచనకి ఎంత తేడా ఉంది అంటే, ఆకాశానికి భూమికి మధ్య దూరం ఎంతైతే ఉందో అంత వ్యత్యాసం ఉందంటాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం. అంటే ఎందుకు దేవుడు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని మానవుతో అన్నాడు? తన బిడ్డలైన వారితో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక, నీ సొంత బుద్ధిని ఉపయోగించక, నీ సొంత బుద్ధి మీద నువ్వు ఆధారపడకుండా ఉండాలి అని ఎందుకన్నాడు అంటే, దేవుని తలంపులు వేరు. చెప్పండి, మనిషిగా మన తలంపులు వేరు. మన తలంపులు దేవుని తలంపులు ఒకటా? కానే కాదు. చాలా డిఫరెన్స్ ఉంది, చాలా వ్యత్యాసం ఉంది దేవుని తలంపులకి మనిషి తలంపులు. అందుకే నీ స్వబుద్ధిని ఏం చేయొద్దన్నాడు? ఆధారం చేసుకోవద్దన్నాడు. ఇది మొదటి పాయింట్. మొదటి పాయింట్ ఏం తీసుకుంటున్నా? మన స్వబుద్ధిని ఎందుకు ఆధారం చేసుకోవద్దన్నాడు అంటే, ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు కనుక. రెండో విషయాన్ని మనం చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని అంటున్నాడు. ఎందుకు అంటే పిల్లరా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు. మానవ హృదయం అన్నిటికంటే ఏంటండి? మోసకరమైనది. ఆ మోసంలో నువ్వు చిక్కుకుంటావు. అది నిన్ను మోసం చేస్తుంది, నిన్ను మాయ చేస్తుంది అని చెప్పాడు పిల్లలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది కనుక ఆ మోసకరమైనటువంటి ఆ హృదయాన్ని నువ్వు కలిగి ఉండి నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే దెబ్బతింటావు. కనుక నీ స్వబుద్ధిని ఏం చేయొద్దన్నాడు? ఆధారం చేసుకోవద్దన్నాడు. ఇది రెండవ పాయింట్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని ఎందుకు అన్నాడని మూడవదిగా ఆలోచిస్తే, మూడవ పాయింట్ చెప్తున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు? కొంచెం స్పీడ్గా ఉండండి. నీ ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, తుదుకు అది నాశనమునకు దారి తీయును. ఎక్కడ ప్రవహిస్తుందండి? నాశనానికి. నీ ఎదురుగా కనిపించేది నీకు రైట్ అనిపించచ్చు, నీవు చేసేది నీకు రైట్ అనిపించచ్చు, నీ ఎదురుగా ఉన్నది నీకు రైట్ అనిపించచ్చు, కానీ తుదకు చివరికి అది ఎక్కడ తీసుకెళ్తుందంటే నాశనానికి తీసుకెళ్తుంది. కనుక నీ స్వబుద్ధిని ఏం చేయొద్దన్నాడు? ఆధారం చేసుకోవద్దని. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని ఎందుకు అన్నాడనే విషయాలు 3 పాయింట్లుగా మనం చూస్తాం. నెంబర్ 1 చెప్పండి. ఒకటి ఏం చెప్పారు? ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు కనుక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోండి. 2, హృదయము అన్నిటికంటే మోసకరమైంది కనుక మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు. 3,
మన ఎదుట కనబడింది, మన దృష్టిలో అది రైట్ అనిపించింది, అది చివరికి నాశనానికి గడిపిస్తుంది కనుక మన స్వబుద్ధిని ఏం చేయొద్దన్నాడంటే ఆధారం చేసుకోవద్దు అన్నాడు. అలా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నష్టపోవడానికి సిద్ధపడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటండి? నయమాను. ఏం పేరండి? నయమాను. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయంలో మనకి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను కనిపిస్తున్నాడు. ఎవరైనా? సిరియా దేశానికి సైన్యాధికారి, ఆయన పేరు నయమాను. పిల్లల ఆయన చేత దేవుడు విజయం ఇస్తున్నాడు. దేవుడు అతనికి విజయం ప్రసాదించాడు. విజయాన్ని దేవుడు అనుగ్రహించడాన్ని బట్టి సిరియా సైన్యాధిపతి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా, ఏ శత్రువు మీద దాడి చేసినా తప్పక విజయం చేకూరుతుందట. నయమాను విజయంతో తిరిగి వస్తున్నాడు. నయమాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎలా వస్తున్నాడండి? విజయంతో తిరిగి వస్తున్నాడు. అలా విజయంతో తిరిగి వచ్చినటువంటి నయమానికి శరీరంలో కొద్దిపాటి బాధ ఉన్నది. ఏంటి ఆ బాధ అంటే కుష్ఠరోగం. నయమానికి ఏముందండి? అంతటి గొప్ప వీరుడు, సూర్యుడు అయినప్పటికీ శరీరంలో ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే చాలా పెద్ద రోగం. కనుక ఆ కుష్ఠరోగంతో ఆయన బాధపడుతున్న సంగతి పిల్లల తనకు, తన భార్యకు తెలుసు. ఎవరు తెలుసు? తనకు తెలుసు, తన భార్యకు తెలుసు. అయితే ఒకరోజు యుద్ధానికి వెళ్ళి ఇశ్రాయేలు దేశం చిన్నదాన్ని తన ఇంటిలో పనికట్టెగా తన భార్యకు సహకారిగా ఉంటుందని ఒక చిన్న బాలికను తీసుకొచ్చేసాడు. తల్లిదండ్రుల నుంచి దూరం చేసి, కుటుంబం నుంచి వేరు చేసి, దేశం నుండి దూరం చేసి, బంధువుల యొద్దకు తీసుకుని వచ్చి తన భార్య దగ్గర పెట్టేశాడు. ఎవరిని? ఒక చిన్న బాలికను తన భార్యకు పరికత్తిగా ఉపయోగపడుతుందని చెప్పి ఇశ్రాయేలు దేశంలో తీసుకొచ్చాడు. ఆ చిన్నది ఒక రోజున తన యజమాని అయినటువంటి నయమాను యొక్క శరీరంపై ఉన్న కుష్టి రోగ మచ్చలను చూసింది. కుష్ఠరోగ మచ్చలను ఏం చేసిందండి? చూసి అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. అమ్మ మన అయ్యగారికి ఏదో రోగం ఉన్నట్టుంది. సాధారణంగా ఆ స్టేజ్లో, ఆ స్థితిలో మనం ఉంటే మనల్ని కనుక ఒక దేశం నుండి, మన తల్లిదండ్రుల నుండి చిన్న వయసులో ఎవరైనా బానిసలుగా పట్టుకెళ్ళిపోతే, తీసుకెళ్ళిపోయింది కాకుండా వారి ఇంట్లో బండ చాకరీ చేయిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? వీడికి భలే కుష్ఠరోగం వచ్చింది, అబ్బబ్బా భలే అని మనం ఏం చేస్తామంటే చంకలు కొట్టుకుంటాం. అవునా? కానీ ఆ చిన్నది అలా చేయలేదు. ఆ చిన్నది ఏమందంటే, ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన పేరు ఏంటండి? ఎలీషా. ఆయన దగ్గరకు కనుక మన యజమానుడు వెళ్తే తప్పక కుష్ఠరోగం నుండి బాగుపడతాడు, తన కుష్ఠరోగాన్ని తప్పకుండా మారుతాడు. కనుక నా యజమానుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాను తెలుసా? ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను పట్టణంలో ఉన్న నా ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పింది. అసలు తన తల్లిదండ్రుల నుంచి తను దూరం చేసిన, వేరు చేసిన, కుటుంబం నుంచి వేరు చేసిన, బానిసగా తనను చూసినప్పటికీ కూడా, పనికత్తెగా తనను పనికి ఉపయోగించినప్పటికీ కూడా తన యజమాని శ్రేయస్సు కోరుకుంది. ఎవరు? ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఎవరు శ్రేయస్సు కోరుకుందండి? ఇశ్రాయేలు దేశపు చిన్నది తన యజమాని శ్రేయస్సు కోరుకుంది. మనమైతే ఆ కాలంలో ఉంటే వీడు ఎప్పుడు పురుగులు పట్టిపోతాడో, ఏం పట్టిపోవాలి? వీడు ఎప్పుడు నాశనం అవుతాడో, వీడి కాలు చేతులు ఎప్పుడు పడిపోతాయో, వీడికి అంతి కాలం రాను, ఆ కాలం రాను, ఈ కాలం రాను, వీడి పోయే కాలం రాను, అబ్బో అన్ని తిట్లు శాపనార్థాలు పెట్టేస్తాం. ఎందుకు? నన్ను నా కుటుంబం నుంచి వేరు చేసి
బానిసగా తీసుకొచ్చినాడు. కానీ ఆ చిన్నది అలా చేయలేదు. తన యజమాని శ్రేయస్సు కోరుకుంది. నిజమైన క్రైస్తవుడు, చెప్పండి, నిజమైన క్రైస్తవుడు మాట్లాడలేదు, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుతాడే తప్ప నాశనాన్ని కోరడు. ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుతాడే తప్ప నాశనము కోరుకోడు నిజమైన క్రైస్తవుడు. ఒకరు పాడైపోవాలని కానీ, ఒకరు చెడిపోవాలని కానీ, ఒకరు దిగజారిపోవాలని కానీ, ఒకరు కృంగిపోవాలని కానీ ఎప్పుడు కోరుకోడు నిజమైన క్రైస్తవుడు. పిల్లగా ఆ సందర్భంలో నైమాన్ ఏం చేశాడంటే, ఇప్పుడు షోమ్రోన్కి బయలుదేరాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా, ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ తన రథం మీద 10 జతల దుస్తులు, వెండి బంగారములు, నన్ను స్వస్థపరిచిన తర్వాత కానుకగా బహుమతిగా ఇవ్వాలని ఇవన్నీ పట్టుకుని తన పనివారితో కలిసి వెళ్తున్నాడు. తన అసిస్టెంట్ తీసుకెళ్తున్నాడు. కూడా తన పిఏ ఉన్నాడు, తన సెక్రటరీ ఉన్నాడు. ఇలా మార్గం అనుకుంటున్నాడు నైమాన్. ఏమనంటే, నేనెంత దూరం నుంచి వస్తున్నాను కదా, నేను వస్తున్నట్టు రాజు చేత లేఖ పంపించాను. రికమెండేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? రాజు చేత పంపించిన రికమెండేషన్. కనుక ఆషామాషిగా ఉండదు. నేను వెళ్ళగానే సాదర స్వాగతం, పూలదండలతో ఊహించుకుంటున్నాడు మార్గంలో. ఎవరు? నైమాన్ ఆలోచించుకుంటున్నాడు. కనుక నేను వెళ్ళడంతోనే పరుగున లోపల నుండి ఎలీషా బయటకు వచ్చి వంగి నమస్కారం చేస్తాడు. నన్ను నాకున్నటువంటి కుష్ఠరోగం మచ్చల మీద తన చెయ్యి ఇలా ఆడించి, చెప్పండి, చెయ్యి ఇలా ఆడించి నా కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడని అనుకుని ఆలోచన చేసుకుంటూ వెళ్ళాడు. తీరానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, దైవజనుడైన ఎలీషా లోపలే ఉండి బయటికి రాకుండా తన దగ్గర ఉన్న సేవకుడైన గెహాజీని పంపించాడు రథం దగ్గరికి. నైమాన్ దగ్గరికి ఎవరు పంపించాడంటే ఎలీషా? గెహాజీని పంపించాడు. అక్కడే మనసు సుమిత్వాన్ని. ఎవరికి? నైమాన్కి. ఎంతటి సైన్యాధికారి, ఎక్కడికి వెళ్ళినా విజయంతో తిరిగి వస్తాను, అలాంటి నా దగ్గరికి ఎవరు పంపించాడు ఎలీషా? పనివాడిని పంపిస్తాడా, సేవకుడిని అని కొంచెం మనసు నొప్పించుకున్నాడు, బాధ పెట్టుకున్నాడు. ఆ గెహాజీ అంటున్నాడు నైమాన్, అయ్యా ఇక్కడ యోర్దాను నది ఒకటి ఉందండి, మా గురువు గారు చెప్పారు. ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగితే, 7 మార్లు మునిగితే నీ కుష్ఠరోగం బాగుపడుతుందట, నీవు ఆరోగ్యాన్ని పొందుకుంటావట, నీ శరీరం బాగుపడుతుందట. మా యజమాని చెప్పాడు, మీరు వెళ్ళి ఆ పని చేయండి అన్నాడు. ఆయన ఏమనుకుని వచ్చాడు? వస్తాడు, బయటికి వస్తాడు, నమస్కరిస్తాడు, తన చెయ్యి నా కుష్ఠరోగం ఉన్నటువంటి ఆ స్థానం మీద, ఆ స్థలం మీద ఉంచి ఏదో ప్రార్థన చేస్తాడు, ఆ చెయ్యి ఆడిస్తాడు, నా కుష్ఠరోగం బాగుపడుతుందని నేను అనుకుంటే వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటున్నాడే. 7 మార్లు మునగమంటున్నాడు. ఎందుకంటే గొప్ప నదులు, అబాయాలు, పరప్పాలు మా దేశంలో లేవా? యోర్దాను కంటే గొప్ప నది మా దేశంలో ఉంది. ఇదేంటి పిల్ల కాదువా? గర్వపు మాటలండి, పొగరెక్కిన మాటలు, కళ్ళు నెత్తికెక్కిన మాటలు. నైమాన్ అంటున్నాడు, ఏమన్నాడు? మా దేశంలో ఎంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా, అందులో మునిగి నేను శృతి కాలేదా? ఈ చిన్న పిల్ల కాలంలో మునగమంటున్నాడని చిప్పరాలలో వెళ్ళిపోదాం ఇంటికి అన్నాడు. అవునా? తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తను కనుక రథము తిప్పి ఇంటికి వచ్చేస్తే ఎప్పటికీ నైమాను, చెప్పండి, స్వస్థత పొందకపోవుడు. కోపడ్డాడు. యోర్దాను నది కంటే గొప్ప నదులు మా దేశంలో లేవా? ఇక్కడికి వెళ్ళి నేను నన్ను మునగమంటున్నాడేంటి, ఇదేం బాగాలేదు అని చెప్పి వెనక్కి వచ్చేయాలన్నంత కోపం వచ్చింది ఆయనకి. వెనక్కి తిప్పమన్నాడు. తీరా పిల్లలు ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ అంటున్నాడు, తన సెక్రటరీ, తన పిఏ అంటున్నాడు, అయ్యా
ఇంత దూరం కష్టపడి వచ్చాము తిరిగి వెళ్ళిపోవడానిక, కోపడి తిరిగి వెళ్ళిపోవడానిక? ఆయన చెప్పింది చాలా చిన్న పని. ఏంటా చిన్న పని? యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు ఉండడం, 10 దుస్తులు, జతలు బట్టలు ఇవ్వి, నాకు వెండి బంగారాలు ఇవ్వి, ఇవేమి అనలేదు కదా, ఇవేమి అనలేదు కదా. కేవలం ఆయన చెప్పింది 7 మార్లు అనమాట. ఈ చిన్న పని చేయలేవా? కోపగించుకుని వెళ్ళిపోవడం వల్ల ఏం ప్రయోజనం అని చిన్న ఆలోచన. తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు అని అనుకుని ఆ సేవకుడు నయమానికి జ్ఞాపకం చేశాడు. అయ్యా, ఇంత దూరం కష్టపడి వచ్చింది తిరిగి కోపడి వెళ్ళిపోవడానికా? కాదు, అది తప్పు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఆయన చెప్పింది చాలా చిన్న పని, చేసేద్దాం, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచన చేద్దాం అన్నాడు. ఆ సేవకుడు మాట విని నయమాను యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి ఆ పసిపిల్ల వంటి దేహాన్ని పొందాడు. ఏ దేహం? పసిపిల్ల వంటి దేహం, మచ్చ రోగము లేని దేహాన్ని పొందాడు. ఇలా అలా కాదు, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని కోప్పడి వెనక్కి వెళ్ళిపోతే ఈ రోజు నయమానికి కుష్ఠరోగం నుండి బాగుపడ్డాడనేటువంటి మాట బైబుల్లో చెప్పండి లేకపోదు. స్వబుద్ధిని ఏం చేయగలడు? ఆధారం చేసుకోండి. నయమాను తన స్వబుద్ధిని ఆధారం చేసుకుందాం అనుకునే సమయంలో ఎవరు అడ్డుపడ్డారు? తన సేవకుడు, తన శిష్యుడు, తన సెక్రటరీ అడ్డుపడి అయ్యా అలా చేయగలుగుతారు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటా. ఇక్కడ నయమాను స్వబుద్ధి ఎలా పనిచేసింది? యోర్దాను నది కంటే మా దేశంలో 2 నదులు ఉన్నాయి, అభయాలు పరప చాలా గొప్పవి అనుకున్నాడు. పిల్లరా, దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదులు 7 మార్లు మునిగితేనే చెప్పండి స్వస్థత కలుగుతుంది తప్ప ఈ దేశంలో ఏ దేశంలో పడితే ఆ దేశంలో ఉన్న నదుల్లో మునిగితే ఏం రాదు, స్వస్థత రాదు. రక్షణ కూడా వినండి, రక్షణ కూడా ఎక్కడుంది? ఎక్కడుంది? సంఘంలో. రక్షణ కూడా ఎక్కడుందండి? సంఘంలో, క్రీస్తు సంఘంలో. ఎందుకంటే ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు సంఘం. కనుక ప్రేమను చేయాలా ఆలోచన చేయండి. చాలా నదులు ఉన్నాయి, చాలా నదులు ఉన్నాయి, కానీ ఎక్కడ మునిగినా రాని స్వస్థత యోర్దాను నదిలో మునిగితేనే వస్తుంది. దేవుడు రక్షణ కూడా ఎలా చెప్పాడండి? వాక్యానుసారము ఉండాలి. బాప్తిస్మం ఎలా ఉండాలి? వాక్యానుసారమైన బాప్తిస్మం పొందాలి. ప్రతిదీ బాప్తిస్మం కాదు. రక్షణ మార్గాలు చాలానే ఉన్నాయి అని అనుకుని చాలా మార్గాల్లో ప్రవేశిస్తున్నారు, చాలా మార్గాలు అనుసరిస్తున్నారు. ఇలా రక్షణ మార్గము ఒక్కటే. రక్షణ మార్గము ఒకటే, చాలానే లేవు, రకరకాలు లేవు, ఉన్నది ఒకటే. అదేనా? ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం. ఏమన్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో? విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికి తగ్గని దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, శరీరం ఒక్కటే అని చెప్తాడు. అన్ని 7 ఒకట్ల గురించి మాట్లాడతాడు. ఎన్ని ఒకట్లు? 7 ఒకట్లు. సరే, మన పాటలో వెళ్ళిపోతాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఏ బుద్ధిని? స్వబుద్ధిని ఎందుకు ఆధారం చేసుకోవద్దన్నాడు? 3 విషయాలు మొదలు చూసాం. అలా ఆధారం చేసుకోవడానికి ఇష్టపడి ప్రయత్నించి నష్టపోవడానికి దగ్గర వరకు వెళ్ళి వెనక్కి వచ్చిన వాడు ఎవరంటే నయమాన్. బతికిపోయాడండి. మొత్తం మీద నయమాన్ ఏమైపోయాడండి? బతికిపోయాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్దాం అనుకునేవాడు ఒక్కసారి యూటర్న్ తీసుకుని దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద? అందుకే అతనికి స్వస్థత కలిగింది. అందుకే అతనికి ఏం కలిగిందమ్మా? బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఆహాజు. అతని పేరు ఏంటండి? యూదా రాజ్యానికి రాజు. ఆయన ఆహాజు యూదా రాజ్యానికి రాజు.
అతడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏమైపోయాడో బైబిల్ నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయము, యెషయా గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం పిల్లలు. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవల్లని యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. ఇద్దరు రాజులు దండెత్తుతున్నాడు. ఎవరి మీదకి అమ్మా? ఎవరి మీదకి? యోధా మీదకి. యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేల్ రాజును రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలన యెరూషలేము మీదకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అది వారి వలన. అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిములను తోడు చేసుకునిరని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలిను. పిల్లరా, ఒక ప్రక్కేమో ఇశ్రాయేల్ రాజు పెకహు, మరో ప్రక్కేమో సిరియా రాజు రెజీను. సిరియా రాజు పేరు ఏంటండి? రెజీను. ఏదో రెడ్ జోన్ సోప్ లా ఉంది కదా. ఇశ్రాయేల్ రాజు పేరేంటి? పెకహు. వీళ్ళిద్దరూ కలిసి మూకుమ్మడిగా లేదా దండెత్తి ఇద్దరు కూడా యూదా రాజ్యం పైన, యూదా రాజైన ఆహాజు పైన దండెత్తి రావడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆహాజు యూదా ప్రజల యొక్క హృదయాల కంటే భయముతో వణికిపోయేది. భయంతో ఏమైపోయామా? వణికిపోయేది. అంతే కదా. ఇప్పుడు శత్రువు ఒకడు వస్తున్నాడంటేనే కాస్త భయం. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి వస్తున్నారంటే ఎలా ఉంటుందమ్మా? చాలా భయం కదా. కనుక అటువంటి భయాందోళన మధ్య ఉన్నాడు ఎవరు? ఆహాజు. ఎవరు? యోధారాజు. ఆయన పేరు ఏంటండి? యోధారాజు ఆహాజు. అప్పుడు ప్రవక్త అయిన యెషయా వచ్చాడు ఆహాజు దగ్గరికి. ఆహాజు రాజుగా ఉన్నప్పుడు ప్రవక్త ఎవరు? యెషయా. యెషయా వచ్చి అంటున్నాడు, చూద్దాం 7వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఇంకను ఆహాజులకు ఎలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతైన ఎత్తైనా సరే. ఆహాజు నేను అడగను. ప్రవక్త అంటున్నాడు ఆహాజుతో, ఆహాజు నువ్వు దేవుడికి ఒక సూచన అడగవయ్యా. దేవుడికి ఏం అడగాలట? ఒక సూచన అడుగు. ఏంటా సూచన? ఎందుకు అడగమంటున్నాడు? ఓ ప్రక్క శత్రువులు ఇద్దరు కలిసి నా మీద దండెత్తి వస్తున్నప్పుడు నేను గెలుస్తానా ఓడిపోతానా? నేను గెలవాలంటే ఏం చెయ్యాలి? నా సైన్యాన్ని ఎలా బలపరుచుకోవాలి? శత్రువుని ఎలా ఓడించాలి? దేవా నువ్వు నా సలహా ఇవ్వి, నువ్వు ఒక సూచన చూపించు, నేను గెలుస్తానా ఓడిపోతానా అని దేవుణ్ణి అడగమంటున్నాడు. ఎవరిని అడగమంటున్నాడు? దేవుణ్ణి అడగమంటున్నాడు. అప్పుడు ఆహాజ్ ఏం చేయాలి? ప్రవక్త అయిన యెషయా మాట విని, ప్రవక్త అయిన యెషయా మాట విని ఏం చేయాలంటే, అలాగేనండి మీరు చెప్పినట్టే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క చిత్తమేంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన ఏ సూచన చూపిస్తాడో తెలుసుకుంటానండి అని అనాలి కదా. అలా అనకుండా ఆహాజ్ ఏమంటున్నాడు తెలుసా? నేను అడగను. ఏమన్నాడండి? ఈ మాట వినగానే మనకు అందరికి ఎలా అనిపించింది? నేను అడగను అన్న ఆయన యొక్క మాట యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు అడగలంటున్నాడు అంటే దేవుణ్ణి ఎవరు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతోనా? దేవునికి మాటి మాటికి సూచనలు అడగకూడదు, అద్భుతాలు చేయమని అడగకూడదు అనే ఉద్దేశంతో నేను అడగడం అంటున్నాడా? చెప్పండి, ఏ ఉద్దేశంతో ఆయన ఈ మాట పలుకుతున్నాడు? ఆల్రెడీ
కానీ ఎప్పుడైతే పెకహు రెజీను అని ఇద్దరు రాజులు తన సైన్యంతో తన మీదకి దండెత్తి రావడానికి తన యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారనే విషయము యూదా రాజైన ఆహాజుకు తెలిసిందో, ఆహాజు అష్షూరు రాజును ఆశ్రయించాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేశాడని అష్షూరు రాజును ఆశ్రయించాడు. అష్షూరు రాజు పేరు ఏం చెప్పనా? తిగ్లత్-పిల్సర్. చెప్పండి. తిగ్లత్-పిల్సర్ను ఆశ్రయించి, అయ్యా రాజుగారు, నా మీద రెజీను పెకహు ఇద్దరు కలిసి నా మీద యుద్ధానికి రాబోతున్నారు. వారు యుద్ధానికి వచ్చేటప్పుడు నీవు నాకు సహాయం చేస్తావా? మనిద్దరం కలిసి వారిద్దరిని ఏం చేద్దాం? ఓడించేద్దాం. నువ్వు నాకు తోడుంటే, నువ్వు నాకు సహాయం చేస్తే నేను వారిని ఈజీగా ఓడించేస్తానని చెప్పి ఎవరితో ఒప్పందం చేసుకున్నాడు? ఎవరితో సంధి చేసుకున్నాడు? చెప్పండి. అష్షూరు రాజైన తిగ్లత్-పిల్సర్తో సంధి చేసుకున్నాడు. ఎప్పుడు? నీ ఒక సూచన అడుగు అనకముందే, నీ ఒక సూచన అడుగు అని చెప్పకముందే, నేను అడగను అని ఆయన అనకముందే ఆల్రెడీ తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని అష్షూరు రాజుతో సంధి కుదుర్చుకొని వచ్చాడు. అందుకే ఏమి తెలియనటువంటి వాడిగా ఏం చేస్తున్నాడు? నేను అడగను అంటున్నాడు. అడగను అన్నప్పుడు అబ్బో ఎంత మంచోడండి బాబు అని అనుకోకండి. ఎప్పుడు సంధి చేసుకున్నాడు, ఎక్కడ సంధి చేసుకున్నాడు ఒకసారి మార్చుకుంటాం. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. రాజుల 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనటియు రాజనగరు సంబంధమైనటియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములు తీసుకుని అష్షూరు రాజునకు కానుకను పంపి, నేను నీ దాసుడను. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడండి? యూదాకు రాజై ఉండి యూదా దేశానికి దేవుడు తోడై ఉంటుండగా, యూదా రాజ్యం మీదకి ఏ శత్రువు వచ్చినా దేవుడు గెలిపిస్తాడనేటువంటి ఒక నమ్మకం, ఆధారం దేవుడి మీద పెట్టుకోకుండా మనుషులను ఆశ్రయించి, ఎవరిని? దావీదు భక్తుడు కీర్తనకారుడు అంటాడు, మనుషులను ఆశ్రయించుడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. మనుషులను నమ్ముకుంటున్నాడు. చూడండి, కానుకలు తీసుకెళ్ళాడట. నేను ఈ దాసుడను, నీ కుమారుడైన ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదకి లేచిన సిరియా రాజు చేతిలో నుండి, ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలనని అష్షూరు రాజైన తిగ్లత్-పిల్సర్తో నొద్దకు దూతల్ని పంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి ఏం చేశాడండి? ఓకే డన్, మనందరం కలిసి వారిద్దరిని ఓడిందా అన్నాడు. ప్రవక్త యెషయా వచ్చి దేవుడు సూచన అడుగు ఇస్తాడు అంటే నేను అడగను అంటున్నాడు. చెప్పాలి కదా, అయ్యా ప్రవక్త యెషయా గారు, నేను ఒక చిన్న పొరపాటు చేశాను. ఆల్రెడీ నా అష్షూరు రాజుతో సంధి కుదుర్చుకున్నాను. నా దేవుడు సహాయం వద్దు, నాకు అష్షూరు రాజు సహాయం చేస్తాడు. మేమిద్దరం కలిసి ఇద్దరు రాజులు ఏం చేస్తాము? ఓడిస్తామని చెప్పాలి కదా. అలా చెప్పకపోయినా దేవుడు ఏం చేశాడు చూడండి. యెషయా గ్రంథం ముగిస్తానమాట 7వ అధ్యాయం 13వ వచనం. 12 చదువుదాం. 12 ఇంకా ఉంది. 12 చదువుదాం. ఆహాజు నేను అడగను అన్నాడు. ఆ తర్వాత యెహోవాను శోధింపను. ఏం మాట్లాడుతున్నాడండి? నేను అడగను, యెహోవాను శోధింపను. తర్వాత అతడు ఇలా చెప్పిన, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని దేవుడు కూడా విసిగించురా. ఎంతో దేవుడి మీద అపారమైన ప్రేమ కాలిపోతుంది. అన్ని మోసపు మాటలే, అన్ని మాయ మాటలు. అతడు ఎలాగో చెప్పాను 14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపును. నువ్వు అడగనన్నావు, కానీ దేవుడు ఒక మెట్టు దిగి ఏం చేస్తాడు? నీకు
సూచన చూపిస్తున్నాడు. ఏంటి ఆ సూచన? ఆలకించుము, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదును. కీడును విసర్జించుటకు మేలు కోరుకుంటూ అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనె తినును. ఏం తింటాడట? కన్యక గర్భవతి కుమారుని కన్న తర్వాత అతడు మేలు కీడు అంటే కొద్దిగా వయసు వచ్చేసరికి తెలివి వచ్చేసరికి దాన్ని ఏమంటారు? ఊహ వచ్చే సమయానికి, పెరుగు తేనె తినే సమయానికి, అమ్మ నాన్న అనే సమయానికి నీ మీదకి వచ్చిన ఇద్దరు రాజులు ఏమవుతారో చూడారు అన్నది. అవునా? చదువుదాం. కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును ఆ బాలునికి తెలివి రాకమునకు 16వ వచనం. నిన్ను భయపెట్టు ఆ యుద్ధ రాజుల దేశమును పాడు చేయబడును. ఏం చేయబడతాయి? పాడు చేయబడతాయి. యెహోవా నీ మీదికి, నీ జనం మీదకి, నీ పితరుల కుటుంబం వారి మీదకి నీ శ్రమ దినములు వస్తాయి అని చెప్తున్నాడు. నువ్వు మరి అశ్షూరు రాజును ఆశ్రయించావు కదా, నిన్ను భయపెట్టిన వారి పని భర్తం పడతాను, నీ భర్తం కూడా పడతానంటున్నాడు దేవుడు. నీ భర్తం కూడా పడతానంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఎప్పుడు పడతాడు భర్తం? అమ్మ ఎప్పుడు పడతాడు భర్తం? కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆ కుమారుడికి కాస్త ఓహొచ్చి పెరుగు తేనె తినే ఆహారం తినే సమయానికి, పాలు వదిలి ఆహారం తినే సమయానికి, అమ్మా నాన్న అని పిలవడం మొదలు పెట్టే సమయానికి నీ మీదకి వచ్చి ఆ 2 రాజ్యాలను నేనేం చేస్తాను? కూలగొడతానన్నాడు. అంతేనా? అంటే అర్థం ఏంటి? అతి త్వరలో అమ్మ కన్యక గర్భవతి అయింది, కుమారుని కన్నది అనుకోండి. కనిన కుమారుడు అమ్మా నాన్నని ఎప్పుడు అంటాడు? ఎన్ని సంవత్సరాలు కంటాడు? తింటాడు. పెరిగాను ఎప్పుడు తింటాడు? 2 సంవత్సరాలు కనుక్కుంటాడు. సంవత్సరానికి తింటాడు. ఒక డాక్టర్ నిన్న వీడియో చేస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. దయచేసి స్కూళ్ళ దగ్గర పిల్లలు బడిలో ఈ కురుకురేలు, లేసులు ఇవేమి అమ్మనివ్వద్దు, వాటిని పిల్లలకు దూరంగా ఉంచండి అని ప్రభుత్వానికి కన్నీళ్లు పెట్టుకొని వీడియో చేసేటండి డాక్టర్. ఎందుకంటే చాలా క్యాన్సర్లు వాటి వల్లే వస్తున్నాయి. పిల్లలకి క్యాన్సర్ లేని వాళ్ళు వస్తున్నాయండి ఈ కురుకురే లేస్ ప్యాకెట్ల వల్ల. అదవుతుందా పిల్లగా? చాలా మంది చాలా సార్లు కన్నీళ్ళు పెట్టుకున్నారండి. ఒక కోర్టులో ఒక లాయర్, ఒక జడ్జి కోర్టులో ఉన్న ఫైల్ చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఏం చూసి? అన్ని వాయిదా ఫైల్స్ ఉన్నాయి, తీర్పుకు జరగని ఫైల్స్ ఉన్నాయి. అదవుతుందా? ఎందుకు ఏంటయ్యా ఫైల్స్ అంటే భార్య భర్తల విడాకుల కేసులట. ఆ రూమ్ నిండా నిండిపోయేసరికి అన్ని కేసులు పెండింగ్ ఉన్నాయా? ఇంతమంది భార్య భర్తలు విడిపోతున్నారా? విడిపోవడానికి అప్పీల్ చేసుకున్నారా? వారికి ఎప్పుడు వాయిదాలు తీర్చి, ఎప్పుడు వారికి తీర్పు తీర్చి, ఎప్పుడు వారిని విడగొట్టాలని ఎంతమంది విడిపోతున్నారని ఏడ్చారండి. ఒక ఎవరు జడ్జి ఉన్నారండి అక్కడక్కడ మంచి వ్యక్తులు, వ్యక్తిత్వం కలిగిన వారు. అదేనా ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడు? దారిలో హెల్మెట్ లేకుండా వెళ్తున్నటువంటి వ్యక్తిని ఆపి బాబు ఫైన్ కట్టాడు. 500. అంత 500. ఇదిగో సార్ బండి తీసుకుంటాడు, మళ్ళీ తాళం తీసేసుకున్నాడు. ఎందుకు వచ్చిందిలే బండి వదిలిపోవడం అని చెప్పి అందించాడండి. 500 ఇచ్చాడు. ఈ 500 తీసుకుని అతనికి ఒక హెల్మెట్ ఇచ్చాడు. మంచి పోలీసా చెడ్డ పోలీసా చెప్పండి? మళ్ళీ రెండోసారి 500 కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎత్తి మీద హెల్మెట్ ఉంటుంది, నిన్ను కాపాడుతుంది ఆ హెల్మెట్. ఉన్నారు సమాజంలో అక్కడక్కడ మంచి వారు ఉన్నారు, అందరూ చెడ్డవారు కాదని విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. ఓకేనా? రైట్. ముగిస్తాను కదా. ఈ బాలుడికి తెలివి రాకమునుపు, పెరుగు తేనె తినకమునుపు ఆ 2 రాజ్యాలు నాశనం చేస్తానని చెప్పాడంటే అది ఎప్పుడు అమ్మా? అది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత
మరి యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి కుమారుని కనునని మాట. ఆ కన్యక ఎవరు? మరియా. ఆ పుట్టబోయే కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు, బాలుడైన యేసు. మరి ఆయన పుట్టిన తర్వాత ఈ 2 రాజ్యాలు నాశనం అవుతాయా? అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉంది? యేసు పుట్టడానికి ఈ చెప్పబడిన ఈ ప్రవచనానికి మధ్య ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది తెలీదా? యెషయా గ్రంథం 700 సంవత్సరంలో రాయబడింది. క్రీస్తు పూర్వం 700. క్రీస్తు పూర్వం 700. 700 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనం ఇది. 700 సంవత్సరాలు రాబోయే కాలం తర్వాత పుట్టబోయే వ్యక్తిని గురించి చెప్పబడిన మాట ఇది. అదవుతుందా? మరి బాలుడుకు తెలివి రాముడు పెరుగు తేనె తిన్నప్పటికే రాజ్యం నాశనం చేస్తారంటే అది తొందరగా జరగబోతుందని అర్థం. అంతేగాని 700 సంవత్సరాల తర్వాత అని కాదు అర్థం. మరి ఇంతకీ బాలుడు ఎవరు? యేసయ్య లేదా మరొక కన్యకు పుట్టిన బాలుడా? ఒకసారి మనం చూద్దాం. 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం త్వరగా. మరియు యెహోవా నీవు ఒక గొప్ప పలక తీసుకుని మహేషాలాల్ అను మాటలు సామాన్యమైన అక్షరాలతో దాని మీద రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఉరియాను ఎబెర్యాక్యా కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టేదని నాకు చెప్పగా నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని. ఎవరి దగ్గరికి పోయాడట? యెషయా ప్రవక్త్రి యొద్దకు పోయాడట. అంటే తన భార్య, ప్రవక్త అంటే పురుషుడు, ప్రవక్త్రి అంటే భార్య యొద్దకు పోగా చదువుదాం. ఆమె గర్భవతి కుమారుడు కనుక యెహోవా మహేషాలని పేరు పెట్టాను. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేక మునుపు అశ్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును శోభను దోపుడు సొమ్మును ఎత్తుకుని పోతున్నారు. అంటే యెషయా గ్రంథములో 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనము దగ్గరలో అంటే సమీప కాలంలో ఎవరి విషయంలో నెరవేరింది? అంటే యెషయా పుట్టిన 2వ కుమారుడైన మహేషాలాల్ వలన నెరవేరింది. ఎవరి వలన? మహేషాలాల్ అద్భుతం. ఆయన పేరు మహేషాలాల్ అద్భుతం అంటే ఏంటి చెప్తాను చూడండి. కింద రాసాడు, చదువుదాం. మూల మాటలు త్వరితముగా దోపుడకును ఆతురముగా కొల్లపెట్టబడును. అది ఆయన పేరుకున్న అర్థం. మహేషాలాల్ అద్భుతం అంటే ప్రపంచంలో ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మన సరదాగా మా పిల్లలు అంటున్నారు స్వాస్థ్య. మా పాప పేరు ఏంటండి? స్వాస్థ్య. నేను ముసలిదాన్ని ఏంటి నన్ను ఏమని పిలుస్తారు మా మనవలు అని అంటే స్వాస్థ్యమ్మ. ఏమమ్మ? శ్రీశాంత్ తాతయ్య. ఏ తాతయ్య? ఓకే, పర్లేదు, బాగా. కొంతమంది ఇప్పుడు మోడర్న్ గా ఉండాలని ఇప్పుడు పేరు పెట్టుకుంటున్నారు. రేపు పొద్దున్న చెప్తున్నా ముసలి అయిన పిలవడానికి కూడా పక్కన రాదు. అదవుతుందా? సెట్ అవ్వాలి, భవిష్యత్తుకి సెట్ అవ్వాలి, ఫ్యూచర్ సెట్ అవ్వాలి, వర్తమాన కాలానికి కూడా ఏమవ్వాలి? ఏంటని సెట్ అవ్వాలి? పేర్లు. ఎవరి పేరు? నీ పెట్టిలాగా పెట్టే పేరు. అదేనా బాగుంది కదా అని, స్టైలిష్ గా ఉంది కదా అని ఏ పేరు పడితే పేరు పెట్టడంతో భవిష్యత్తులో సెట్ అవ్వకపోతే చాలా ఇబ్బందులు పడాలి. ఓకేనా? కనుక పిల్లరా, ఆ బాలుడు ఎవరు అంటే యెషయా పుట్టిన 2వ కుమారుడు. మొదటి కుమారుడు పేరు 7వ అధ్యాయంలో చూస్తాం, షేయూరి యాషూబు. 7:3 షేయూరి యాషూబు మొదటి కుమారుడు. 2వ కుమారుడు మహేషాలాల్ అద్భుతం. అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనము ద్విముఖ ప్రవచనము అంటారు. ఏ ప్రవచనమ్మా? ద్విముఖ ప్రవచనం అంటే 2 సార్లు ఇద్దరి విషయంలో నెరవేర్చబడుతుంది. దగ్గరలో యెషయా కుమారు విషయంలో నెరవేర్చబడింది. సుదూర దూరంలో చెప్పండి యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఇప్పుడు బాలులు ఎంతమంది ఉన్నారు ఆ ప్రవచనంలో? 2. కన్యకలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కన్యకలు ఎంతమంది? 2.
కన్యకని ఎవరినంటారు? పెళ్లి కాని పురుషుని ఎరుగని వారిని, పురుషుడు ముట్టని వారిని ఏమంటారండి? కన్యక అంటారు. మరియా పురుషుని ఎరుగనిది. కన్యకైన మరియా ఎవరండి? పురుషుని ఎరుగనిది. మరి ఇక్కడ ఉన్న యెషయా భార్య చెప్పండి, పురుషుని ఎరుగనిదా ఎరిగినదా? అక్కడున్న కన్యక పురుషుని ఎరుగనిది, పరిశుద్ధాత్మ గర్భవతి కుమారుడు పుట్టాడు. ఇక్కడున్న కన్యక పురుషుని ఎరిగినది, ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నాడు, ఇప్పుడు రెండో బిడ్డ విషయంలో నెరవేర్చబడుతుంది. ఈ మెట్ల కన్యక అవుతుంది. ఈ మెట్ల కన్యక అవుతుందంటే పాత నిబంధన కాలంలో ఈ యెషయా గ్రంథం లేదా పాత నిబంధన అంతా, మలాఖీ గ్రంథం, ఆదికాండం మొదలుకొని మలాఖీ గ్రంథం వరకు ఏ భాషలో రాయబడింది? పాత నిబంధన మూల భాష ఏది? హెబ్రీ. పాత నిబంధన మూల భాష ఏదండి? హెబ్రీ. ఆ హెబ్రీ భాషలో కన్యకైన మరియను గూర్చి కన్యక అని వాడాల్సి వచ్చినప్పుడు బెతులా అనే పదాన్ని వాడాడు. ఏ పదం అండి? బెతులా. బెతులా అనగా హెబ్రీ భాష, బెతులా అనగా తెలుగులో కన్యక అని అర్థం. ఇంగ్లీష్ లో ప్యూర్ కన్యక, ప్యూర్ వర్జిన్ అని అర్థం. ప్యూర్ అంటే స్వచ్ఛమైన, ఏమైనా స్వచ్ఛమైన కన్యక అంటే పురుషుడు ముట్టని కన్యక, బెతులా. ఏ పేరు? హెబ్రీ పదం బెతులా. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మరొక కన్యకను చూస్తున్నాం. ఆమె ఎవరు? ఆల్రెడీ వివాహమైంది, రెండవ బిడ్డను కూడా కన్నది. ఈ మెట్ల కన్యక అవుతుంది అంటే ఆమె కూడా కన్యకే, ఆమె కూడా కన్యకే. కాకపోతే వయస్సులో ఉన్నది. ఎందులో ఉంది? ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో వయసులో ఉన్నవారు వివాహమైన వారిని, వయసులో ఉంటే వారిని కన్యక అని పిలిచేవారు. పెళ్ళైనా, నా మాట బాగా అర్థం చేసుకున్నాను, పెళ్ళైనా వయసులో ఉన్న వారిని ఏమని పిలిచేవారు? కన్యక అన్నారు. ఆ కన్యకను ఏమన్నారు హెబ్రీ భాషలో? ఎవరిని? పురుషుని ఎరుగని కన్యకనేమో బెతులా అన్నారు. అది అది అయిపోయింది. అది రెండో పట్టు వచ్చినాం మనం. వివాహమైన వయసులో ఉన్న బిడ్డల కన్నా వయసులో ఉన్న అమ్మాయిని వివాహం అయిన తర్వాత పురుషుని ఎరిగిన అమ్మాయిని కన్యక అన్నారని చెప్పాను కదా హెబ్రీ భాషలో. ఆమెను హెబ్రీ భాషలో ఏమన్నారంటే ఆల్మా. ఏమన్నారండి? ALMAH, ఆల్మా. ఆల్మాకి బెతులకి తేడా ఏంటి? బెతుల అనే పదం కనబడినప్పుడు ప్యూర్ వర్జిన్ అని అర్థం. ఆల్మా అంటే వివాహమైన వయసులో ఉన్న కన్యక. అదోందా బైబిల్ అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళాలి? మూల భాష ఏంటో కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. మూల భాషలో పదాలు ఏమున్నాయో తెలియకపోతే బైబిల్ మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకే మనం చెప్పాను ఆ శుక్రవారం ఏమని చెప్పాను? ఒక వ్యక్తి వాక్యంలో విశ్వాసం ఉంచాలంటే, వాక్యాన్ని నమ్మాలంటే బోధించేవాడు ఎలా బోధించాలంటే తేటగా. ఎలాగా? తేటగా. ఇంత దూరం ఇంత విషయం చెప్పారు కదా, దాదాపుగా 50 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 50 నిమిషాలు మాట్లాడేది కదా. ఏమర్థమైంది? ఏమర్థమైంది? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థం కానట్టుగా ఉందా? ఏదో చెప్పండి మరి. పిల్లరా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే, ఆహారం తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. తన నాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. కనుక జాగ్రత్త.
యెషయా రెండవ కుమారుడు పుట్టే సమయానికి అమ్మ డాడీ అని అనకమునిపే, పెరుగు తేనె తినకమునిపే, ఆ బాలుడికి తెలివి రాకమునిపే, జ్ఞానోదయం దాన్ని ఏమంటారు ఊహ రాకమునిపే ఆ రాజ్యం నాశనం అవుతుంది అన్నాడు. సమీప దూరంలో అది జరిగింది. ఈ ప్రవచనము విముఖ ప్రవచనము, ఇది ఇద్దరి విషయంలో నెరవేర్చబడుతున్న ప్రవచనం. ముగించుకుందాం.